దేవరకొండ స్క్రీన్ తగలబెట్టేస్తాడు, అద్భుతంగా ఉంటుందని అనిపించింది. ఆ ఇనీషియల్ ఎలివేషన్ పావు గంట హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ ఫోటోగ్రఫీ, ఆ మ్యూజిక్, ఎడిటింగ్ అంటే నవీన్ నూలి మనకు తెలియదే ఉంది. పుష్ప 2000 కోట్ల సినిమా ఎడిటరు, అతను అంత అద్భుతంగా అన్నీ పెట్టుకుని గౌతమ్ తిన్ననూరి యాక్షన్ కొరియోగ్రఫీలో హై మూమెంట్స్ తీసుకురాలేకపోయాడు. దాంతో ఆ సినిమా ఒక ఫ్లాట్గా వెళ్ళిపోయింది కర్వ్, అంటే పైకి వెళ్ళలేదు. బట్ ఈ సినిమా మొత్తానికి హైలైట్ ఏంటంటే విజయ్ దేవరకొండ ఒక హాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఆ అబ్బాయి ఫిజిక్ కానీ, ఆ అబ్బాయి లుక్స్ కానీ, ఆ అబ్బాయి ఫుల్ హెయిర్ ఉన్నప్పుడు కానీ మొత్తం తీసేసి చిన్న హెయిర్ కట్ పెట్టుకున్నాడు. అప్పుడు కానీ చూస్తుంటే అరే ఇంత ఇంటర్నేషనల్ స్టార్ని పెట్టుకుని మనం ఏం చేస్తున్నాం, సరైన ప్లాట్ఫామ్ ఇవ్వట్లేదు ఈయనకని అనిపించింది. ఓవరాల్ సినిమా పర్వాలేదు, బాగానే ఉంది. సెకండ్ మూవీ ఉంటుంది అన్నట్టుగా కంక్లూడ్ చేశాడు, కానీ సెకండ్ మూవీ అని సెకండ్ పార్ట్ అని అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా క్లియర్గా సెకండ్ పార్ట్ కోసమే సగంలో ఎండ్ చేసినట్టే ఉంది. సో ఈ అతిగా ప్రతిదానికి పార్ట్ 2 ఏదో బాహుబలో పుష్ప హిట్ అని ప్రతిదానికి పార్ట్ 2లు, పార్ట్ 1లు, పార్ట్ 2లు చేయకండి. అవసరం ఉంటేనే ఎక్స్టెండ్ చేయండి, అనవసర ఎలాంగేషన్ చూద్దాం. సత్యదేవ్ కూడా చాలా అడ్వాంటేజ్ మూవీకి. ఇంకా భాగ్యశ్రీ బోర్సే ఎంత అందంగా ఉంటుంది, అమ్మాయి చాలా బాగుంటుంది. బట్ ఆ అమ్మాయికి పెద్ద ఏమీ లేదు ఇందులో, ఆ అమ్మాయి గ్లామర్ కానీ ఏమీ పెద్దగా చూపించలేకపోయారు. బట్ ఓవరాల్ విజయ్కి విజయ్ 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 ఈ సినిమా విజయ్ దేవరకొండ ఒక్కడే మనకి. సాంగ్స్ ఎక్కువ లేకుండా చాలా బాగుంది. లేదు, ఇట్స్ హిట్ ఓన్లీ. సీన్స్ కి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి బాగా సెట్ అయింది. ద మూవీ ఇస్ హిట్. విజయ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా మేడం? కంబ్యాక్ ఇది. ఇట్స్ రియల్లీ నైస్. చాలా బాగుంది. మళ్ళీ అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ చూసాను. మళ్ళీ అర్జున్ రెడ్డి చూసినట్టు. మరి బ్రదర్ సెంటిమెంట్ అవన్నీ వర్కౌట్ అయింది ఆ మూవీలో. అదే బెస్ట్ పార్ట్. అది చూస్తే అర్థమవుతుంది, హైప్ అంతే. చాలా బాగుంది. సీన్స్ ని ఎలివేట్ చేసింది మాత్రం అనిరుద్ రవిచంద్రన్. యాక్షన్ సీన్స్ అవన్నీ ఎలా అనిపించాయి మీకు? క్రేజీ, చాలా బాగుంది. ఓకే ఓకే. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 కి రేటింగ్ ఎంత ఇస్తారు? 4.7. సెకండ్ పార్ట్ వస్తుంది. సెకండ్ పార్ట్ ఉందా? సెకండ్ పార్ట్ ఉంది. విజయ్ దేవరకొండ ఫ్యానా? పెద్ద ఫ్యాన్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. అవన్నీ చూస్తేనే బెటర్ అని చెప్పేసారు. లాస్ట్ సీన్ లో అప్పుడు చూస్తే అర్థమవుతుంది, కానీ ఓవరాల్ యాక్టింగ్ వాజ్ రియల్లీ నైస్. హీరోయినా? ఆ సెకండ్ పార్ట్. యు ఆర్ ఓన్లీ డిసైడింగ్. సినిమా విజయ్ దేవరకొండకు ఆయన కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, హైయెస్ట్ కలెక్షన్స్. నాగవంశీ గారికి అయితే మొత్తం గల్లెపెట్ట నిండిపోతుంది, మొత్తం బంగారు కాసులే మొత్తం. ఇక డల్లు ఏడలేదు భయ, ఒక్క క్షణం కూడా లేదు డల్లు. ప్రభాస్ అన్ని స్టార్లు, రెబల్ స్టార్ ప్రభాస్ మించిన మాత్రం హీరో ఎవరని ఉండాలంటే తెలుగు ఇండస్ట్రీలో పక్కా ప్రభాస్ అని చెప్తా. సూపర్ సినిమా, అరాకచకం, మొత్తం దారుణంగా ఇది చేస్తాడు. మొత్తము అన్నదమ్ముల సెంటిమెంట్ మాత్రం సూపర్ ఉన్నది సినిమా. సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి, కానీ హీరోయిన్ అయితే సాంగ్ లేదు. అది ఒక్కటి బాగా పెట్టుంటే బాగుంటుండే. ఇంకా సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ పక్కా. ఏడా కూడా ఇంత ల్యాగ్ లేదు, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఫ్యామిలీ, చిన్నపిల్లలు అందరూ చూడొచ్చు. సూపర్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. విజయ్ దేవరకొండ అయితే మరో కొత్త కోణం. ఆయన లుక్స్ మాత్రం, ఆయన బాడీ మాత్రం ఖతర్నాక్ చూపించింది గౌతమ్ గారు. గౌతమ్ గారి డైరెక్షన్ అయితే వెరీ 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 నైస్ అన్న. సూపర్ 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 సూపర్. 500 కోట్లు పక్కా కలెక్షన్ నేను చెప్తున్నా కదా. ఈ సంవత్సరంలో 500 కోట్ల సినిమా సినిమా మూవీ బాగుందండి. విజయ్ దేవరకొండ గారిని ఎంకరేజ్ చేయడం కోసం వచ్చాం మేము ఈ మూవీకి. అండ్ విషింగ్ హిమ్ గుడ్ లక్. మూవీ వాజ్ గుడ్ అండి. బ్రదర్ సెంటిమెంట్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, అనిరుద్ గారిది చాలా బాగుందండి. అది యాడ్ ఆన్ అయింది మూవీకి సక్సెస్ కి. అన్ని చెప్పేస్తే పాప అందరూ చూడాలి కదండి, మనం కూడా ఎంకరేజ్ చేయాలి కదా మూవీ ఆడియన్స్ ని. సో నేను చెప్పినట్టు బ్రదర్ సెంటిమెంట్ బాగుందండి. విజయ్
దేవరకొండ గారి ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. ఫ్రమ్ ఏ నార్మల్ కానిస్టేబుల్ టు రూలింగ్ ఎ కింగ్డమ్. ఎంత బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది, అదే చెప్తున్నానండి. యాడ్ ఆన్ అయింది మ్యూజిక్ మూవీకి. ఒక కొత్తదనంతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీరు ఫేస్ చేస్తారు థియేటర్లో. కంపల్సరీ మీకు కావాల్సిన అన్ని థియేటర్లో ఉంటాయి, కానీ బయటకు వస్తున్నప్పుడు చాలా బాధతో వస్తారు. పార్ట్ 2 గురించి మాత్రం కంపల్సరీ వెయిట్ చేస్తారు. ఇది మనం అనిరుద్ధ్ గురించి మాట్లాడతాం భయ్య. అసలు కేజీఎఫ్ లో ఎలా ఉందో కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ సేమ్ అలాగే ఉంటుంది. ఇది కూడా ఇంకా దానికన్నా 1 రెట్ ఎక్కువనే ఉంది భయ్య. సో చాలా బాగుంది, చాలా బాగుంది. అన్నదమ్ముల సెంటిమెంట్ కూడా ఇక మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, కొట్లాడము, ఒకరి గురించి ఒకటి బాగుపడితే బాగుండు, ఒకటి పోతే బాగుండని. కానీ సినిమాలో మాత్రం మళ్ళీ అన్నదమ్ములందరికీ గుర్తు చేసింది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి మాత్రం కంపల్సరీ చూడాలి. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వచ్చిన రికార్డులన్నీ తగలబెడతాడేమో అన్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంది సినిమా. పార్ట్ 2 చూడండి. ఇందులో నేను చెప్తున్నాను కదా, ఇందులో హీరోయిన్ ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్, విలన్ ఎలివేషన్స్ ఏముండవు. సినిమా స్టోరీలోనే కొత్త కొత్త పాత్రలు బయటకు కొడుతూ ఉంటాయి. అలానే పాత్రలే, హీరో పాత్ర అయినా సత్యదేవ్ గారి పాత్ర అయినా ఏదైనా రికార్డులు బ్రేక్ చేస్తుంది కాదు భయ్య. స్టోరీ పరంగా చూసుకుంటే రికార్డులు దాటి ఇప్పుడు వచ్చిన ఈ రీసెంట్ గా వచ్చిన కలెక్షన్లన్నీ తగలబెడుతుందేమో అనిపిస్తుంది భయ్య. నేను 5 ఇస్తాను 100%. ఎందుకంటే కొత్త స్క్రీన్ ప్లే, కొత్త స్టోరీ, అసలు చాలా కొత్త అనుభూతిని పొందుతాను. మీరు రెగ్యులర్గా ఉండే ఈ కామెడీ టైమింగ్, రెగ్యులర్గా ఉండే ఏదో మాట్లాడేసి సినిమా అయిపోయింది అది కాకుండా మీరు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తారని మాత్రం చెప్పగలను. యాక్చువల్లీ లోపలంతా సవ్యంగానే జరిగింది. మేక పెడతాడేమో అనుకున్నా కానీ రాటు పెట్టారు. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి నచ్చవచ్చు, కామన్ ఆడియన్స్కి అయితే కొంచెం డైజెస్ట్ అవ్వదు. సో డిసప్పాయింట్ చేసింది. యాక్చువల్లీ విజయ్ దేవరకొండని వాడుకోవడం సరిగ్గా రాలే డైరెక్టర్కి. సో డైరెక్టర్ది మిస్టేకు. స్క్రిప్ట్ కూడా అంత కన్వీనియంట్గా లేదు. ఏదో బాహుబలి, కేజీఎఫ్ మొత్తం మిక్స్ కొట్టి ఏదో చేశారు. జూనియర్ సినిమాలో, తమ్ముడు సినిమాలో ఎలా అయితే అక్క సెంటిమెంట్ చెప్పారో, మన ఈ సినిమాలో కింగ్డమ్లో అయితే బ్రదర్ సెంటిమెంట్ చూపించాలనుకున్నారు. సో అది నాకు సరిగ్గా కనెక్ట్ అవ్వాల. ఈసారి అయితే కాపాడలేదు. నెక్స్ట్ టైం ఏమన్నా మంచి కంబ్యాక్తో వస్తే హిట్ అవుతుంది మన విజయ్ దేవరకొండకి. ఈ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. సో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు. సో ఆ మాస్ ఎలిమెంట్స్ అవి సరిగ్గా కుదరలే ఆయనకి. బాగా చేసి ఇంకా చాలా బాగుండాలని కోరుకున్నా. సో నాగవంశీ గారికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అన్న. ఎంతంటే ఒక బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమా అనేలా తీసుకెళ్ళి డమాలని కింద పడేశారు. అది ఆ క్లైమాక్స్ అయితే కొంచెం చాలా ఇబ్బంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే క్లైమాక్స్ సెకండ్ హాఫ్ అన్న. ఇప్పుడు స్టార్టింగ్లో ఒక పాయింట్ చూపిస్తారు, మీ జాతిని కాపాడడానికి ఒక రాజు తిరిగి రావాలి, తిరిగి వస్తాడు, ఆ రాజుకి కిరీటం ఇవ్వండి అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఏదో ఉంటుంది. ఉన్న ప్రజలంతా చనిపోతే రాజు చేంజ్ చేస్తాడన్నది నా క్వశ్చన్. నాకు అర్థం కాల. దీనికి పార్ట్ 2 ఎందుకు? ఆయన ఒక అంటే స్టోరీ రివీల్ చేయొద్దు, సో నేను అవన్నీ చెప్పాలనుకోవట్లా. సో అక్కడ కొన్ని పాయింట్స్ ఇవి కొంచెం డిస్టర్బ్గా అనిపిస్తాయి. ఇంకొకటి విజయ్ దేవరకొండ గారు ఎంత చేయాలో అంత చేశారు, బట్ స్టోరీని కూడా ప్రాపర్గా చూసుకుంటుంటే బాగుండు. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకప్పుడు సినిమాలు స్టోరీ రాసుకొని ఏ హీరోకి యాప్ట్ అవుతుందో ఆ హీరో దగ్గరికి వెళ్ళి సినిమా వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ముందే డైరెక్టర్ వస్తున్నాడు, హీరో అవుతున్నాడు, హీరోయిన్ అవుతుంది, క్రూ మొత్తం వచ్చాక స్టోరీ వస్తుంది. ఎక్కడో ఇరికిచ్చి పెట్టేస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది. సో అది తప్ప చూడాలి. దీనికి మళ్ళీ పార్ట్ 2 ఎందుకు? చాలా బాగా పడ్డా అన్న. నాకు ఇప్పటివరకు అర్జున్ రెడ్డి తర్వాత మిగతా అన్ని సినిమాలు పోయినాయా ఉన్నాయా సెకండరీ. ఆయన లుక్ చాలా 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 యూనిక్గా ఉంది. అంటే అందరికీ నచ్చుతాడు, అది వేరే విషయం. బట్ సినిమా స్టోరీ ఇవన్నీ పక్కన పెడితే ఆయన వరకు 200% ఇచ్చాడు సినిమాకి. చాలా చాలా కష్టపడ్డాడు. కొన్ని సీక్వెన్స్లో ఏడుపు సీన్స్ ఉంటాయి, చాలా బాగా నచ్చింది అన్న నాకు. కొన్ని సీన్స్ అన్న అనే ఒక ఎమోషన్ని క్యారీ చేయడం కానీ, సత్యదేవ్తో ఉన్నప్పుడు వాళ్ళ యాక్టింగ్ కానీ, వాళ్ళిద్దరి 2 పేర్ స్క్రీన్లో ఉన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అసలు. ఓవరాల్గా మూవీ గురించి ఏం చెప్తారు? వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇంతకుముందు ఎవరో అంటుంటే విన్నాను, ఓట్ షేర్ సంథింగ్ ఫ్యాన్ బేస్లు ఇవన్నీ. బట్ థియేటర్కి వచ్చే సినిమా చూడండి,
సినిమా అస్సలే చూడొద్దు అని అయితే చెప్పను. థియేటర్కి వచ్చి చూసే సినిమానే ఎంజాయ్ చేస్తారు. బట్ కొంచెం ఆలోచిస్తే డెప్త్గా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్గా వచ్చామా, ఒక సినిమా ఆడియన్లా వచ్చామా, కూర్చున్నామా, ఉన్నంతసేపు ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయాం. అక్కడ వరకు చాలా బాగా అనిపిస్తుంది.